యాక్చువల్గా నాకు నిలబడే శక్తే లేదు. ఎందుకు కూర్చుంటున్నాడని చాలామందికి ఒక ప్రశ్న. 30 ఏళ్ల కిందట, ఇంకా ఎక్కువ, 1990లో 1990 సంవత్సరంలో హైదరాబాదు సమీపంలో ఉన్నటువంటి శివార్లలో ఉన్న ఒక గ్రామం శంకర్పల్లి అనే గ్రామంలో సువార్త చెప్పి తిరిగి వస్తుంటే ఆ గ్రామంలోనే మతోన్మాదులు నన్ను కర్రలతో, దుడ్డు కర్రలతో, రోకళ్ళ లాంటి కర్రలతో నన్ను కొట్టారు. తల పగిలిపోయింది. ఈ కపాలంలో చాలా ఫ్రాక్చర్స్ అయినాయి. చాలా ఈ చీక్ బోన్ విరిగిపోయింది. 2 పైన కింద పళ్ళన్నీ రాలిపోయినాయి. నన్ను చావు దెబ్బలే కొట్టారు. కింద కాళ్ళకు చర్మమంతా ఊడిపోయి ఒట్టి కండరమే బయటపడింది. కొట్టి నెత్తుటి మడుగులో పడేసి వెళ్ళిపోయారు. మరి నా వెనుక ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆంగ్లో ఇండియన్ ఒక అబ్బాయి ఉన్నాడు. అతన్ని వాళ్ళు కొట్టలేదు. అది మేలు అయిపోయింది. ఆయన నన్ను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసి వెళ్ళిపోయాడు. అది అయిన తర్వాత కొన్నాళ్ళకి చేవెళ్ళ అనే ప్రాంతంలో, అది ఆ శంకరపల్లి దగ్గరే, అక్కడ కూడా మళ్ళీ కొట్టారు. ఆ ఊరి చెరువులో ఒక 30 మందికి బాప్టిస్మాలు ఇచ్చాను. ఆ తర్వాత సాయంకాల సభలోనికి వారు వచ్చి మతోన్మాదులు బైబిల్ చింపి తగలబెట్టేసి అందరినీ కొట్టారు. మైకులు, ఇన్స్ట్రుమెంట్లు పగలగొట్టేశారు. నన్ను కూడా కొట్టారు. అప్పుడు వెన్నుపూస విరిగింది. కూర్చునే దగ్గర లంబర్ కర్వ్ అంటారు. వెన్నుపూస 2 వంపులు ఉంటుంది. కింద ఉన్న వంపు దగ్గర వెన్నుపూస విరిగింది. డాక్టర్స్ అన్నారు, ఇతడు జీవితకాలం అంతా, మిగిలిన జీవితం చక్రాల కుర్చీలోనే ఉండాలి. ఇక మళ్ళీ లేవడము, నిలబడడం, నడవడం జరగదు అని డాక్టర్స్ చెప్పారు. కానీ మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మరల దేవుడు నన్ను లేవనెత్తాడు, నడిపించాడు, పరిగెత్తించాడు, నాట్యం ఆడించాడు. యేసయ్య ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరిగి ఇప్పుడు 36 సంవత్సరాలు. 1990లో నా తల పగలగొట్టి నన్ను చంపాలని కొట్టారు. చచ్చిపోయాడు అనుకొని వదిలేశారు. డాక్టర్స్ కూడా అన్నారు, ఇతడు బ్రతకడు, ఇతను బ్రతికితే మా సైన్సే అబద్ధమైపోతుంది, అన్ని దెబ్బలు తగిలినాయి అన్నారు. మెదడుకు లోపల దెబ్బలు తగిలినాయి. అయినా దేవుడు మళ్ళీ లేవనెత్తాడు. ఇది 2వ అటాక్ ఏమో వెన్నుపూస విరిగింది. అందుచేత నేను మరి నిలబడి చాలాసేపు మాట్లాడితే కళ్ళు తిరుగుతాయి. ఒక 20 నిమిషాల వరకు నిలబడగలను. దగ్గర పెట్టుకోవాలి, దూరం పెట్టుకోరా? దగ్గర. ఓకే. ఒక 20 నిమిషాలు మాట్లాడగలను. ఆ తర్వాత కళ్ళు తిరుగుతాయి అన్నమాట. అంచేత కూర్చుంటే సుఖంగా ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. అదిగాక సామాజిక న్యాయం ఉండాలి. మీరందరూ కూర్చొని వింటున్నారు కాబట్టి నేను కూర్చొని చెప్పడం మీరు న్యాయం అని నన్ను నేను సమర్థించుకొని ఇలాగ అలవాటు చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఓపిక ఉన్నప్పుడు యవ్వనకాల ఆరంభంలో నిలబడి 6 గంటల ప్రసంగాలు చేసేవాడిని. ఇది ప్రపంచ రికార్డు.
ఉదయం 9 గంటలకు సభ ప్రారంభించి గంట సేపు పాటలు పాడి 10 గంటలకు నాకు టైం ఇచ్చేవాళ్ళు. 10 గంటలకు నిలబడి ప్రసంగం మొదలు పెడితే సాయంత్రం 4 దాకా ఒకటే ప్రసంగం చేసేవాడిని, ఒకటే అంశం. ఆ తర్వాత చాలామంది అది చూడ్డానికి వచ్చేవాళ్ళు. ఈయన 6 గంటలు ఏం మాట్లాడేస్తున్నాడు, ప్రజలు ఏం వింటున్నారు, ఏంటి అద్భుతం అని చూడ్డానికి చాలామంది వచ్చేవారు. ఆ తర్వాత కొందరు పాస్టర్స్ చెప్పారు, ఇది మరీ ఇంత జీవహింస మంచిది కాదండి, ప్రజలను మీరు హింసిస్తున్నారు, 6 గంటల ప్రసంగాలు ఏంటండి అంటే సరేనని తగ్గించి 4 గంటలకు వచ్చారు. చాలా సంవత్సరాలు 4 గంటల ప్రసంగాలన్నీ రికార్డెడ్గా ఉన్నాయి, అతిశయోక్తి కాదు, రికార్డెడ్గా ఉన్నాయి. తర్వాత ఇంకా తగ్గించాం, 2:30 గంటలు ఎప్పుడు స్టాండర్డ్గా జరుగుతూ ఉంది. వీడు నడుము విరిగితేనే ఇన్ని గంటలు మాట్లాడుతున్నాడు, విరక్కపోతే ఇంకెన్ని గంటలు మాట్లాడతాడు అని దేవుని స్తుతిస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.